ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్యూన్ వ్లాగ్స్. వచ్చేసాడు. గుడ్ మార్నింగ్, గుడ్ టైం. 5:20 అయింది. ఇప్పుడే మేము పూణే టు లోనావాలా స్టార్ట్ అయ్యాము. లోనావాలా టైగర్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాము. టైగర్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ముంబైకి. సో నెక్స్ట్ ముంబైలో ఏ ప్లేస్ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము మీకు అన్ని చూపిస్తాము. లోనావాలా మార్నింగ్ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్తే అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 2 hours టైం పడుతుందండి లోనావాలాకి. అది లోనావాలా మొత్తం ఫాగ్ వచ్చేసిందండి. ద బాంబే శాపర్స్ రోడ్ అంటే బాంబేకి వెళ్ళే రోడ్ అన్నమాట. ఓకే, జస్ట్ ఎంటర్ టు లోనావాలా. ఇప్పుడే లోనావాలాకి ఎంటర్ అయ్యాం. ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జిట్ లోనావాలాకు ఆగయా. ఇప్పుడే టైగర్ పాయింట్ వ్యూకి ఎంటర్ అయ్యామండి. ఇటే అది. హాయ్ ఫ్రెండ్స్, ఏం హాయ్లే, ఎన్నిసార్లు హాయ్ చెప్పాలి. ఇది టైగర్ వ్యూ పాయింట్ చూసారా. ఇది టైగర్ వ్యూ పాయింట్ అండి. ఈ గాలికి ఏం మాట్లాడలేదు. అసలు లొకేషన్ సూపర్ ఉంది. లొకేషన్ అయితే అస్సలు ఎక్సలెంట్ ఉంది. అసలు చూడండి, అసలు కొండలు, క్లౌడ్స్. హైట్స్ అంటే కొంచెం భయం ఉన్న వాళ్ళు మాత్రం రావద్దు. సీనరీ కోసం, నేచర్ చూడాలి, ఎంజాయ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామా? ఇక్కడ మెయిన్ గాలి మనిషిని ఇలా నెట్టుకొని నాకు కొంచెం భయం వేసింది. ఈయన మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఓకే, అట్లా బాగుంది. నార్మల్గా ఇక్కడంతా వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఫాల్ లాగా బాగుంటుందంట, కానీ ఇప్పుడు ఏం లేవు. వాటర్ లేదు, ఏం లేదు.
అది టైగర్ వ్యూ పాయింట్ బాగుంది. అది మంచి ఫొటోస్ వచ్చాయి, బాగా మంచి వ్యూ ఉంది, చూసాము. నెక్స్ట్ ఎక్కడికి? అది నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. ఇక్కడ నుంచి ఎంతసేపు? ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 50 minutes వస్తుంది. ఓకే, 2 hours చేసుకో. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు దగ్గర కూడా వెళ్దామా? ఓకే, ఇంకా 2 hours ముంబైలో ఉంటాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ అది? యా, మధ్యలో బ్రేక్ తీసుకుందాం. ఫుడ్ ప్లాజా లాగా. ఫుడ్ ప్లాజానా? ఓకే, అక్కడ ఒక వీడియో తీద్దాం మళ్ళీ. సరే. లూనావ్లాలో మనకి చిక్కీస్ ఫేమస్ అండి. ఇక్కడ వచ్చేసి కాజు చిక్కీ, బాదం చిక్కీ, ఇంకా పీనట్, కోకోనట్ చిక్కీస్ ఇవన్నీ చాలా ఫ్రెష్గా అక్కడ అమ్ముతున్నారు. లూనావ్లాలో సైడ్లో మనకి అన్నీ ఈ చిక్కీ షాప్సే ఉంటాయి. చాలా బాగుంది. మేమైతే ఒక 3 డబ్బాలు తీసుకొని వచ్చాము హైదరాబాద్కి. ఇది ఖండాల వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మాట్లాడడానికి అసలు కుదరలేదు, గాలి టూ మచ్గా ఉంది. చూసారు కదా ఎంత హైయెస్ట్ పాయింట్లో ఉన్నామో మేము. సో ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ వ్యూ అయితే తప్పకుండా చూడండి. ఎలా వచ్చావు అప్పుడు నువ్వు కిషోర్ ఎలా తిరిగేవాళ్ళు ముంబైలో? ఇలా తిరిగేవాళ్ళు కాదా? ఎందుకని? అప్పుడు మీకు కార్ లేదా? లోకల్ ట్రైన్లో తిరిగేవాళ్ళ? వాషి దగ్గర ఉండేది మా ఆఫీస్. టాక్సీ వచ్చేసాం ముంబై వచ్చేసాం. ఇప్పుడే వచ్చాం. ఎక్కడికి? ఇండియా గేట్. ఇప్పుడే వచ్చాం గేట్వే ఆఫ్ ఇండియాకి. యాటిట్యూడ్ చూపిస్తుంది తెలుసా మేము? పెద్ద యాటిట్యూడ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ స్టార్. అదే తెలుసు కదా, మీకు తెలిసి ఉంటుందిలే.
మళ్ళీ మేము చెప్పడం ఎందుకు తెలిసి కూడా మళ్ళీ మీరు మమ్మల్ని అడగాలనుకుంటున్నావా? ఇది లాజిక్ అంటే ఇది కూడా తెలుసు మీకు? తెలుసు కదా, ఇది ఇండియా గేట్ అనుకుంటున్నారేమో. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంది, ఇది గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. చెప్తాలే, ఇంకెందుకు టెన్షన్ మీకు. అదే తాజ్ హోటల్, అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగి బాంబేలు మీద ఎండ వాస్తుంది. ముంబైలో హ్యూమిడిటీ ఎక్కువ. Food is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. అండ్ ఫుల్గా ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. ఇవాళ సాటే కాబట్టి క్రౌడ్ కూడా అట్లాగే ఉన్నారు. సో ముంబైకి వచ్చేసరికి 11 అయింది. ఇది కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతుంది. సరే, కొన్ని షార్ట్స్ కొన్ని వీడియోస్ తీసుకొని ఆ తాజ్ హోటల్ షాపింగ్ ఉందంట, స్ట్రీట్ షాపింగ్. జావేద్ వాళ్ళు నాకు ఏం కొంటాడో చూద్దాం. తీసుకుంటా, నీకు కూడా అది నీకేం కావాలో తీసుకుంటా అది. చలో. గైస్, ఇది వచ్చేసి ముంబైలో మెరిన్ డ్రైవ్ బీచ్ అండి. చూడ్డానికి లుక్ చాలా బాగుంది కదా. ఇది మనకి బిజినెస్ మ్యాన్ మూవీలో ఉంటుంది ఈ బీచ్. అండ్ చాలా మూవీస్లో కూడా మనం చూసుంటాము. వాటర్ అయితే తక్కువ ఉంది కానీ బాగుంది బీచ్, సీనరీగా. అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. కానీ మెయింటెనెన్స్ అయితే అసలు లేదు, క్లీన్గా నీట్గా ఏం పెట్టలేదు. టూరిస్ట్స్ వచ్చి చూడడం అండ్ అక్కడ డర్టీగా చాలా నాకైతే నచ్చలేదు. కానీ ఆ వీడియోస్కి ఫొటోస్కి మాత్రం బాగా కనిపిస్తుంది. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ముంబైలో ఫేమస్ ఏంటంటే హాజీ అలీ దర్గా అండి. ఇక్కడ
మేము మిస్ అయ్యాము, వెళ్ళడానికి కుదరలేదు. చూస్తున్నారు కదా ఎంతమంది మనుషులు ఉన్నారో అక్కడ, చాలా రద్దీగా ఉండింది. అందుకని మేము వెళ్ళడం కుదరలేదు. చూస్తున్నారు కదా అసలు ఎంత టూ మచ్ క్రౌడ్ ఉండింది. అందుకని అదొక్క ప్లేస్ స్కిప్ చేసేసాము. జస్ట్ బయట నుంచి చూడండి ఎలా ఉందో. అది మనం ఎక్కడికి వచ్చాం? ఏదో మాల్ ఇది హజియాలి దగ్గరలో. ఏం తిన్నాక వచ్చాం? ఏదో ఒకటి తిన్నాను, కొంచెం ఆకలేస్తుంది. మెక్డీకే. ఇది వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఫ్లైఓవర్ అండి. ఇది మనకి 21.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం సీ మధ్యలో పిల్లర్స్ కట్టేసి ఒక రూట్ వేశారు. చాలా బాగుంది. ఇది మనకి పెయిడ్ చేసుకోవాలి, పే చేసుకొని అక్కడ ట్రావెల్ చేయాలి. 21.8 కిలోమీటర్స్కి 200 ఏమో పే చేసాం మేము. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సీ కింద మొత్తం సీ వాటర్, పైన నుంచి మనం అలా వెళ్తుంటే చాలా బాగుంది. కంపల్సరీగా మీరందరూ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి ముంబైకి వెళ్తే. ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పి ఫాస్ట్గా కవర్ చేసుకొని పూణేకి రిటర్న్ అయిపోయాము. సో అయిపోయింది. ముంబై, లోనావాలా, ముంబై ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసాము. కొన్ని షార్ట్స్ తీసాము. ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకో కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ వ్లాగ్.